ఏఐని చీటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. డీప్ సీక్ని బ్యాన్ చేయబోతున్నారు. ఇటువంటి లేటెస్ట్ ఏ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశానికి చెందిన ప్రముఖ యాక్టర్ అజయ్ దేవగన్ గారు ప్రిజ్మిక్స్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని అయితే లాంచ్ చేశారనమాట. ఈ పర్టికులర్ ఏఐ డ్రివెన్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంటెంట్ క్రియేషన్ అయితే అంటే ఏ రిలేటెడ్ కంటెంట్ అయితే డెవలప్ చేసే ఏ చాట్ బోర్డ్స్ లాంటివి అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ అదే మెన్షన్ చేస్తున్నారు అంటే జనరేటివ్ ఏ టెక్నాలజీని ఉపయోగించి స్టోరీ టెల్లింగ్ ని మరింత చేరువుగా చేసే టెక్నాలజీ అని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే వీళ్ళు క్వాలిటీ మరియు స్కేలబిలిటీ పెంచడం కోసం విజువల్లీ కంపెలింగ్ కంటెంట్ కి, మరి ముఖ్యంగా ఫిల్మ్ మేకర్స్ కి, బ్రాండ్స్ కి, క్రియేటర్స్ కి అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు అనమాట. వాళ్ళ కంపెనీ చూసుకున్నట్లయితే ప్రిజ్మిక్స్ అనమాట. ప్రిజ్మిక్స్ ఏ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, వీళ్ళ వెబ్సైట్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిద్ధంగా ఉన్న డేటా సెంటర్ క్యాంపస్ అయితే నార్త్ ఇండియాలో అయితే ప్రారంభించారనమాట. ఈ డేటా సెంటర్ అనేది నోయిడాలో అయితే ఉందన్నమాట. స్పెసిఫిక్ గా చెప్పాలంటే విద్యార్థుల కోసం ఏ రిలేటెడ్ ల్యాబొరేటరీ అనమాట. దీన్ని అయితే ప్రారంభించారు. ఈ పర్టికులర్ డేటా సెంటర్ యొక్క కెపాసిటీ చూసినట్లయితే 130 మెగావాట్ల కెపాసిటీతో అయితే ఈ పర్టికులర్ డేటా సెంటర్ కోసమే 220 కిలోవాట్ల సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అదేంటి అది ఏఐకి ఇంత పవర్ అవసరం అంటే, ఏఐకి పవర్ అవసరం అంటే దానికి కావాల్సిన జీపీఎస్ రన్ చేయడానికి కానివ్వండి, డేటా సెంటర్స్ కి రన్ చేయడం కోసం కొంచెం ఎక్కువ పవర్ కన్సంప్షన్ అయితే అవసరం అవుతుంది. దానికోసమే అనమాట స్పెసిఫిక్ గా సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ విద్యార్థులకి ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా అవసరం అవుతుంది, ఏ డేటా సెంటర్స్. సో అదే మన యోగి ఆదిత్యనాథ్ గారు అయితే దీన్ని నోయిడాలో అయితే ఓపెన్ చేశారు. నెక్స్ట్ విషయంలో అయితే యాపిల్ కంపెనీ వాళ్ళు సిరి అప్కమింగ్ వర్షన్ అయితే మరింత డిలే అయితే చేస్తున్నారండి. వాస్తవానికి ఈ సంవత్సరంలోనే యాపిల్ కంపెనీ వాళ్ళు సిరిని అయితే లాంచ్ చేయాలి. బట్ కొన్ని కారణాల వల్ల యాపిల్ ఇంజనీర్స్ మరింత టైం అయితే తీసుకుంటున్నారు. ఇందులో కొన్ని బగ్స్ అయితే వచ్చినాయి అంట. దానివల్లే సిరిని 2026 సంవత్సరంలో కొత్త వెర్షన్ అయితే తీసుకొస్తారంట. రాబోయే వేరియంట్లో సిరిలో అయితే గనక ఆండ్రాయిడ్ ఐఓఎస్ అప్డేట్లో చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ కూడా అయితే ఉంటుంది. మరింత పర్సనలైజ్ ఫీచర్స్తో ఈ చాట్ జీపీటీ లాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఐఓఎస్ యూజర్స్ కూడా అందించబోతున్నారు. వాస్తవానికి ఇది రేట్ 2020 సంవత్సరం చివరిలో తీసుకొద్దాం అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు 2026 సంవత్సరంలో యాపిల్ కంపెనీ వాళ్ళు సిరి కొత్త వెర్షన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మిన్నిసోటా డెమోక్రటిక్ స్టేట్ సెనేటర్ ఎవరైతే ఉన్నారో ఇరిన్ మేయ్ క్వాడ్ గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఈవిడ ఏం చెప్పారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని యాప్స్ ఏం చేస్తున్నాయంటే న్యూడ్ కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళ ఎవరైతే ఇమేజెస్ ని సేకరిస్తున్నాయో ఈ యాప్స్ వాళ్ళ కన్సెంట్ లేకుండానే ఇలాగే ఏ టెక్నాలజీని ఉపయోగించి న్యూడ్ ఇమేజెస్ లాంటివి కానీ వీడియోస్ వంటివి అయితే తయారు చేస్తున్నాయి. దాని మీద అయితే చర్యలు తీసుకోబోతున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇలాగా న్యూడ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాయో వాటిని మీద బ్యాన్ చేస్తాము. మరి ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెరికా ప్రభుత్వం చైనాకు చెందిన డీప్ సీక్ మోడల్ ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించకుండా బ్యాన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. దానికి తగ్గ చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో తాజాగానే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించిన కొన్ని చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ కార్యాలయాలు ఇప్పుడు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసే బ్లాగ్స్ ఏదైతే ఉంటాయో ఈ రిలేటెడ్ బ్లాగ్స్ లో ఈ కంప్యూటర్స్ అన్ని వాడతారు కదండి, దానికి రిలేటెడ్ కంటెంట్ ని ఆప్టిమైజ్ చేయడం కోసం ఉపయోగిస్తుంటారు ఇటువంటి చాట్ బోర్డ్స్ ని. సో దాంట్లో ఇటువంటి డీప్ సీక్ ఏ మోడల్ అయితే ఉపయోగించకూడదు అనేది వీరు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు యుఎస్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటే వీళ్ళకి ఒక అనుమానం అయితే ఉందన్నమాట. డీప్ సీక్ అనేది చైనాకు సంబంధించిన ఏ చాట్ బోట్ ఏ మోడల్ కావడం వల్ల ఇన్ఫర్మేషన్ ఏమైనా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి యుఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెండర్ వాళ్ళు కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. ఏఐ సంబంధించిన వింగ్ మ్యాన్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. దేనికోసం అంటే టెండర్ అనేది ఒక డేటింగ్ యాప్ అనమాట. ఇందులో తెలియని వ్యక్తులతో ఫొటోస్ మ్యాచ్ చేసుకుంటారు. ఒకవేళ ప్రొఫైల్ మ్యాచ్ అయితే కనుక వాళ్ళు చాటింగ్ చేస్తుంటారు, డేటింగ్ చేస్తారు. ఇది జనరల్ గా టెండర్ లో జరిగే వ్యవహారం. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే టెండర్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ టైం ఇటువంటి యాప్స్ యూజ్ చేసిన వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళ కోసం వింగ్ మ్యాన్ అనే ఫీచర్ తీసుకొస్తున్నారు. అంటే టెండర్ లో ప్రొఫైల్ ఫోటో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నమాట. ఈ టెండర్ ప్రొఫైల్ ఫోటోస్ ఏదైతే అప్లోడ్ చేస్తారో అందులో బెస్ట్ పిక్చర్ ఏది, ఏ పిక్చర్ కి అవతల వ్యక్తి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది చెప్పేది వింగ్ మ్యాన్ అనే ఒక ఫీచర్ అనేది తీసుకొస్తున్నారు. ఇందులో వీళ్ళు ఫోటోస్ పెడితే ఏది మరింత అట్రాక్టివ్ ఉందో చెప్తూ ఉంటుంది. అలాగే కొన్ని గైడెన్స్ కూడా ఇస్తారు అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే ఇటువంటి డేటింగ్ యాప్స్ యూజ్ చేస్తారో దానికి సజెషన్స్
లాంటి ఒక ఏ టూల్ ఇది. నెక్స్ట్ చూసినట్లయితే యూకే ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగస్తులు తొలగించి వాటి ప్లేస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టూల్స్ ని ఉపయోగించబోతున్నారు అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఈ సివిల్ సంబంధించిన రంగంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు చేసే పని మరింత ఎఫిషియెంట్ గా పని చేయగలదు అని నమ్ముతూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికోసం లేబర్ గవర్నమెంట్ ఒక డిజిటలైజేషన్ డ్రైవ్ ని కూడా చేపట్టబోతున్నారంట. ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మరింత ప్రొడక్టివిటీ రాబట్టడం కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. సో వాళ్ళ ప్లేస్ లో ఇటువంటి చాట్ బోర్డ్స్ తీసుకొచ్చే ముందు వీళ్ళకి కొన్ని టెస్ట్ లాంటివి కూడా పెట్టే అవకాశం ఉంటుంది. మీరు పరీక్షిస్తారు అనమాట, మీరు ఇంకా ఎఫిషియెంట్ గా పనిచేస్తారు లేదనుకుంటే వాళ్ళ ప్లేస్ లో రీప్లేస్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే చైనా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఇంటర్మీడియట్ లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులు కాదు, స్కూల్ లెవెల్ నుంచి ఆ కరికులం లో ఏఐ సంబంధించిన కోర్సులు అనేది విద్యార్థులకి ఆఫర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి మొదలయ్యే సెమిస్టర్ ఏదైతే ఉంటుందో బీజింగ్ లో ఉన్న స్కూల్స్ అన్నిటిలో కూడా కనీసం 8 గంటల పాటు క్లాసెస్ అనేవి ఉంటాయంట. ప్రతి అకాడమిక్ ఇయర్ లో ఖచ్చితంగా ఈ క్లాసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది బీజింగ్ మున్సిపల్ ఎడ్యుకేషన్ కమిషన్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో మీరు ఇప్పటికైనా ఒకసారి మీరు ఆలోచించండి, మనకి ఇప్పటికే చాలా టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఈవీ రంగంలో కానివ్వండి, ఇతర కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని రంగాల్లో చైనా దేశం మన దేశంతో పోల్చుకున్నట్లయితే కొంచెం ముందుగానే ఉంది, అడ్వాన్స్డ్ గా. చైనా దేశం ఏం చేస్తుంది, ఏఐ రిలేటెడ్ టెక్నాలజీ కూడా ముందుగానే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఏ టెక్నాలజీని నేర్పేస్తూ వెళ్తుంది. సో ఇప్పుడు వీళ్ళ చిన్నపిల్లల నుంచి పెద్ద అయ్యేసరికి వాళ్ళ ఆ టెక్నాలజీలో నిస్తారణలు అయిపోతారు. అందుకనే మన భారతదేశంలో కూడా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళ స్కూల్ వైజ్ నుంచి కూడా మీరు ఏ స్కిల్స్ని కనుక పెంపొందించుకుంటే కనుక రేపు పొద్దున్న వచ్చే పోటీ ప్రపంచంలో మీరు గెలిచే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే సౌదీ అరేబియాలో ఒక $40 బిలియన్ పెట్టుబడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ అయితే ఇస్తుంది. అది కూడా యుఎస్ లోని వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ తో కలిసి ఈ పర్టికులర్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఆండర్సన్ హార్విజ్ మరియు కొంతమంది ఫైనాన్షియల్స్ కలిపి ఈ రాబోయే 1-2 వారాల్లో అయితే ఈ న్యూస్ అయితే మన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి ఎందుకు సౌదీ నిర్ణయం తీసుకుంటుందంటే సౌదీ దేశంలో ఉన్న కొన్ని టెక్ స్టార్ట్అప్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ చిప్ మేకర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్కేల్ అప్ చేయడం కోసం, కంపెనీస్ కి సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ పెట్టుబడులు తీసుకొచ్చి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయడానికి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చైనాలోని షాంఘైలో ఒక జాబ్ ఫేర్ అయితే పెట్టారన్నమాట. ఆ జాబ్ ఫేర్ లో ఒక ఇంట్రెస్టింగ్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. అక్కడ ఏ రిలేటెడ్ పోస్ట్ అయితే ఉన్నాయి, అక్కడ జాబ్ ఫేర్ కాబట్టి అక్కడ ఉద్యోగాలు ఇస్తారు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏ రిలేటెడ్ పోస్ట్ ఏమని చెప్తున్నాయంటే కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఎవరైనా సరే నెలకి $7,000 ఇస్తున్నారంట. అండ్ జస్ట్ ఊహించుకోండి, ఏ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అక్కడ ఉన్న విద్యార్థులకి స్టార్టింగ్ శాలరీని $5,00,000, అది కూడా నెలకని చెప్తున్నారు. ఇందులో కూడా వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే సుమారుగా 1000 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేసినాయి అంటే ఈ పర్టికులర్ జాబ్ సంబంధించిన జాబ్ మేళలో 20,000 పైగా పొజిషన్స్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కి అయితే ఉద్యోగాలు అయితే అందించడం జరిగింది. అందులో మేజర్ గా ఎక్కువ జీతం వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్. స్పెసిఫిక్ గా చెప్పాలంటే 50,000 యాన్లు అయితే ఇస్తున్నారు, లేదా $6,912 ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఏ సంబంధించిన ఉద్యోగస్తులకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఫ్రెషర్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మెక్డానల్డ్ కంపెనీ వాళ్ళు ఒక ఆసక్తికర మూవ్ అయితే తీసుకున్నారు. వీళ్ళ 43,000 లొకేషన్స్ లో మెక్డానల్డ్స్ అయితే అందుబాటులోకి ఉంది. ఇక్కడ అన్ని చోట్ల కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఉపయోగించబోతున్నారు సర్వీస్ ని పెంచడం కోసం. అయితే మీకు డౌట్ ఉండొచ్చు ఏఐని ఎలా యూజ్ చేస్తారని చెప్పి. నేను కూడా ఈ మధ్యనే హైదరాబాద్ లో ఒక మాల్ కి వెళ్ళినప్పుడు ఇలా మెక్డానల్డ్స్ సంబంధించిన ఏదైనా ఆర్డర్ పెడదామని పెట్టినప్పుడు అక్కడ బిల్ కౌంటర్ లో ఎవరు లేరు అనమాట. దానికి డైరెక్ట్ గా ఇక్కడ ఏ సంబంధించిన ఒక మెషిన్ అయితే ఉంటుంది. అక్కడ మనమే ఏ ఐటమ్ కావాలి అదంతా చెక్ చేసుకుని ఫైనల్ గా బిల్ చూసుకుని మన క్రెడిట్ కార్డ్ గురించో లేకపోతే యూపీఐ ఐడి గురించో పేమెంట్ చేసేయచ్చు అనమాట. దాని తర్వాత ఆ టోకెన్ అమౌంట్ అక్కడ ఇస్తారు. సో ఆల్రెడీ ఏ సంబంధించిన ఇంటిగ్రేషన్ జరిగిపోతుంది చకచక్క. అదే ఇప్పుడు మొత్తం 43,000 లొకేషన్స్ లో ఏనైతే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ కి సంబంధించిన సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్టార్ట్అప్ లో ఏకంగా $2 బిలియన్ పెట్టుబడులు అయితే పెట్టారండి. వివిధ రకాల కేటగిరీస్ నుంచి ఫండింగ్ అయితే రేస్ చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ $2 బిలియన్ ఒక స్టార్ట్అప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్ లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉంటుందో. ఇవి లేటెస్ట్ ఏ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.